అండి అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. అయితే నేను లాస్ట్ టైం వీడియోలో అంటే గార్డెన్ వీడియో చేస్తున్నప్పుడు ఆల్రెడీ చూపించాను. ఇది వచ్చేసి సపోటా చెట్టు అండి. ఆల్రెడీ చూపించాను లాస్ట్ టైం గార్డెన్ వీడియో చేసినప్పుడు. సో కాయలు వచ్చాయని కూడా చెప్పాను కదా, మీకు బ్యాక్గ్రౌండ్లో చూస్తే అక్కడక్కడ కాయలు కనిపిస్తూ ఉంటాయి. సో ఈరోజు మేము అవి కోయబోతున్నాం అనమాట. సో అది కూడా వీడియో తీద్దాం అని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను అనమాట. అంతేకాదు అండి, బొబ్బస్కాయలు కూడా కోయబోతున్నాము. ఆల్రెడీ లాస్ట్ టైం కోసాము, అది షార్ట్ కూడా తీసాను. సో ఈసారి అయితే లాంగ్ వీడియో చేస్తున్నాను అనమాట. సో లెట్స్ స్టార్ట్. సపోటా పళ్ళు కోసేటప్పుడు పాలు కారిపోతున్నాయండి, చాలా జిడ్డుగా ఉన్నాయన్నమాట. అసలు హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా వదలలేదు చెప్పాలంటే. సపోటా పళ్ళు జనరల్లీ ఎలా పండబెడతారు అంటే ఎండలో కార్డ్బోర్డ్ లాంటిది అంటే అట్టపెట్ట లాంటిది తీసుకుంటామండి. అందులో సపోటా పళ్ళు వేసేసి పైన ఏదైనా పేపర్ లాంటిది పెట్టేస్తే సరిపోతుంది అనమాట. పేపర్ కానీ లేదా గడ్డి అలా ఏదో మన చాయిస్ అనమాట, ఏదైనా పెట్టుకుని అలాగా పండేసుకోవచ్చు సపోటా పళ్ళని. లాస్ట్ టైం బత్తాకాయలు కోసేటప్పుడు కూడా అదే మోసంబీలు కోసేటప్పుడు కూడా సేమ్ డ్రెస్ వేసుకున్నానండి. అన్ఫార్చునేట్లీ కూడా సేమ్ డ్రెస్ వేసుకున్నాను. ఎలా కుదిరిందో నాకు తెలియదు. గార్డెన్ వీడియో అనుకుంటే చాలు ఈ డ్రెస్ వస్తుంది అనమాట. అంటే నేను కావాలని ఏం వేసుకోవట్లేదు. ఈ సపోటా పళ్ళతో జ్యూసులు కూడా చేసుకుంటున్నామండి. అంటే నార్మల్ గా తినడము ప్లస్ జ్యూసులు కూడా చేసుకుంటున్నాం అనమాట. నేను చాలా సార్లు చెప్పాను కదండి, జాంకాయలు కానీ సపోటా కాయలు కానీ ఏవైనా చిలకలు కొట్టేస్తాయి, ఇంకా మిగిలినవి మేము తింటాము అని చెప్పి. అలాగే చిలకలు కాకుండా కాకులు కూడా తయారయ్యండి ఈ మధ్య. కాకులు కూడా పాపం ఇలాగా అంటే ఒక చిన్న కొరికి కింద పడేస్తున్నాయి, లేదంటే ఇలా కదిపి కింద పడేస్తున్నాయి అనమాట. ఒకసారి కింద పడితే పోతాయి కదండి, సో అలాగే పోతున్నాయి అనమాట. సో కోసుకుని ఏం చేస్తున్నాం అంటే పండేస్తున్నాము. సో దానివల్ల మనమే తినచ్చు కదా అని చెప్పి ఎక్కువ కాయలు వచ్చాయని కోసం. కానీ నార్మల్ గా అయితే రోజుకి ఒక 3 to 4 అలా కింద పడిపోతున్నాయి అనమాట. అవి తీసుకొచ్చుకుని మళ్ళీ పండేసుకుంటున్నాము. సో అలా కాకుండా ఇలా కోసేసుకుని పండేసుకుంటే బెటర్ కదా అని చెప్పి కోసేస్తున్నామండి. కొంచెం మంచిగా పండినవి బాగా ఉన్నాయి కాయలు అయితే మా వాడికి కూడా పెడుతున్నానండి. ఆడు కూడా బాగానే తింటాడు ఫ్రూట్స్. ఇంకా మేము కూడా చెప్పాను కదండి ఇందాక, అలాగే ఆ విధంగానే పండేసుకుంటాం అనమాట. అయితే ఒక 2 hours ఎండలో అట్టపెట్టలో కానీ ఏదైనా పెట్టేసి ఒక 2 hours ఉంచి తీసేస్తాము. అలా చేస్తాం అనమాట పండేయడానికి. నేను చాలాసార్లు చెప్పానండి, మా పెరట్లో ఉన్న మొక్కలకి వేటికే మేము మందులు వాడము, ఆర్గానిక్ గానే పెంచుతాము. సో ఆ ఫ్రూట్స్ అందుకే మా మిహాన్కి పెట్టడానికి కూడా అంతేం ఆలోచించను, పెడతాను అనమాట. మొత్తానికి నాకు అందిన మట్టుకైతే నేను కోసేసానండి. ఇది చూసారండి, ఇది వచ్చేసి మల్లెంట అనమాట. మల్లెపూలు ఎంత బాగుంటాయో నిజంగా. ఇది వేసవకాలం కదండి, మల్లెపూల కోసం కూడా చాలా మంది చూస్తారు. నాకు కూడా చాలా ఇష్టం మల్లెపూలు అంటే. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయండి మల్లెపూలు కూడా. యాక్చువల్గా అయితే నాకు అందిన మట్టికి నేను కోసానండి, మిగతావి అయితే మా హస్బెండే కోసారు. కొంచెం పొడుగ్గా ఉన్నాయి, ఎత్తులో ఉన్నాయి అనమాట. నాకు అందిన మట్టికి ట్రై చేశాను. ప్రస్తుతానికైతే ఇన్ని వచ్చాయండి, ఇంకా ఉన్నాయి, కోస్తాము. మళ్ళీ కోసినప్పుడు చూపిస్తాను. చూసారండి గులాబీ మొక్కలు లాస్ట్ ఒక 10 days నుంచి అనుకుంటా, 10 days నుంచి చాలా ఎక్కువ పూలు వచ్చాయి. గులాబీ పూలు ఇవే కాదు, వైట్ రోసెస్ కూడా ఉన్నాయి. చూసారు కదండి ఎంత బాగున్నాయో. వైట్ రోసెస్ సేమ్ అది ఇది ఒకే టైంలో బాగా ఎక్కువ వచ్చాయి. అలా రావడం ఫస్ట్ టైం నేను చూడటం. అయితే ఏమో సంపంగి చెట్టు అండి, ఆల్రెడీ నేను షార్ట్స్ లో చూపించాను. ఒకసారి చూడకపోతే చూడండి. చూడండి పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో, రేకులు ఏదో డిజైన్ లాగా 3 రేకులు, మళ్ళీ మధ్యలో చిన్న చిన్న రేకులు 3. సో ఇప్పుడు కోసేస్తున్నాను. చూడండి ఇవైతే చిన్నవి అనమాట. ఇదైతే బాగా విరబూసింది, ఇదైతే చిన్నవి. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. ఇలా కోసిన సంపంగి పూలను అయితే మేము ఒకటి చేస్తున్నామండి, అది నేను షార్ట్స్ లో పెడతాను, ఖచ్చితంగా చూడండి ఏం చేస్తున్నాం ఏంటి అనేది. ఇది సంపంగి చెట్టు అనే కంటే ఒక తీగలాగా వెళ్తుందండి, బాగా పొడుగ్గా పైకి అనమాట. నెక్స్ట్ వచ్చేసి బొబ్బస్కాయలు అండి. ఇలా గోడెక్కి కోయాలండి, చాలా పొడుగైపోయినాయి అనమాట చెట్లు. సో గోడెక్కి కోయాల్సి వస్తుంది. ఇప్పుడైతే 2 కాయలే వచ్చాయండి. అదండి చూసారు కదా. సో ఇవి వచ్చేసి సపోటా పళ్ళు అండ్ ఇవి వచ్చేసి బొప్పాయి అనమాట. సంపంగి పూలు అండి, ఆల్రెడీ షార్ట్ పెట్టాను, ఇంకో షార్ట్ కూడా రాబోతుంది. అండ్ ఈ సంపంగి పూలు స్మెల్ అయితే సోకుంది, చాలా బాగుంది. డిజైన్ కూడా నాకైతే డిజైన్ చాలా బాగా నచ్చింది. అదండి ఈ వీక్ గార్డెన్ వీడియో అయితే. నెక్స్ట్ అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియో చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.